హలో నమస్తే అండి. నేను ఒక అరకిలో చింతపండు తెచ్చుకున్నానండి కొత్తది. పీసులు గింజలు అవన్నీ ఏరేసేయాలండి. మొత్తం రేకులు అవన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసి నీళ్ళు పెట్టి కొంచెం నానబెట్టుకొని మిక్సీలో ఇలాగా జ్యూస్ లాగా చేసుకోవాలండి. తుక్కు లేకుండా ఉంటుంది, మనకి వేస్ట్ అవ్వదు. చింతపండు కూడా ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టుకొని ఇట్లా కొంచెం ఇదిగో దీంట్లో తీసుకున్నానండి జ్యూసు. పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకోవాలండి. కాస్త నూనె వేసుకొని ఇప్పుడు ఈ పట్టింది కూడా దీంట్లోనే వేస్తున్నానండి. వేసేసి ఇట్లా చిక్కగా చేసుకొని మనం పులిహోరానికి కలుపుకున్నట్టు జ్యూస్ లాగా చేసుకునండి. బాగా ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఉడకబెట్టుకొని చల్లారినాక దీంట్లో డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపల కూరల్లో, పులుసు కూరల్లో దేంట్లోనే వేసుకోవచ్చండి. ఉప్పు పసుపు ఎట్టయినా కలుపుతాం కాబట్టి ఒక స్పూన్ వేసుకొని ఇట్లా చిక్కగా వచ్చిన దాకా మిక్సీ పట్టుకోవాలండి. చింతపండు తుక్కు అనేది మనకు అసలు వేస్ట్ అవ్వదండి. ఆ రేకులను ఆ చిన్న చిన్న వీణలు అవన్నీ తీసేసి శుభ్రం కడిగేయాలండి. ఇసుక లేకుండా నీళ్ళు పెట్టి నానబెట్టుకొని కొంచెం సేపు ఇట్లా వడబుట్టలో మొత్తం జల్లించుకొని ఇట్లా మిక్సీలో ఆ తుక్కు ఉన్నది ఇట్లా పట్టుకోవాలండి. మిక్సీలో వేసి మెత్తగా, అసలు అక్కడ తుక్కు అనేది లేదండి. ఇట్లా ఉడకబెట్టుకొని ఒక డబ్బాలో వేసుకుంటే చిక్కదనంగా అప్పుడప్పుడు వర్షం వచ్చినా కరెంట్ ఉన్నా లేకపోయినా చక్కగా మనకి ఏ ఇబ్బంది లేకుండా గబకం చుట్టాలు వచ్చినా దేంట్లో పప్పులో కూడా ఒక చెంచా వేసుకోవచ్చండి. చిక్కదనం కాబట్టి మనం కొంచెం వేసుకున్నా సరిపోతుందండి. చింతపండు నానబెట్టుకుంటే దేంట్లో ఎంత ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుందో మళ్ళీ కొంచెం ఆ రసం తీసినట్టుగా పారబోయటం, వేస్ట్ అవ్వటం చింతపండు. ఇప్పుడు రోజుల్లో అన్నీ బాగా రేట్లు పెరిగిపోయినాయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇందాక చింతపండు పులుసు తీశాను కదండి, ఇట్లా ఉడకబెట్టుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి ఒక గిన్నెడు. పప్పుచారులో కానీ పులుసు కూరల్లో కానీ దేంట్లో ఒక గంట వేసుకోవచ్చండి. పులుపు చూసి కలుపుకోవాలి నీళ్ళు. ఎక్కడ టూర్ వెళ్ళినా కానీ గబక్కన ఏదైనా చేసుకోవాలన్నా అప్పుడప్పుడు చింతపండు నానబెట్టి అవన్నీ చేసేటప్పుడు లేట్ అవుద్దండి. లేడీస్ డ్యూటీకి పోయే వాళ్ళు ఉంటారు. ఏదైనా పులుసు కూరలు చేసుకోవాలంటే చింతపండు నానబెట్టాలి, పిసకాలి, చాలా టైం పట్టుద్దండి. ఇట్లా కనుక వండేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరివేపాకు కూడా వేసుకొని కావాల్సినప్పుడు ఒక గంట వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కావాల్సిన చారు చేసుకోవచ్చు. కూరలో వేసుకోవచ్చు, చేపల కూరలో వేసుకోవచ్చు, అన్నింటిలో వేసుకోవచ్చు అండి. మనకు టైం కూడా కలిసి వస్తుంది, ఇబ్బంది ఉండదండి. గబక్కన చుట్టాలు వచ్చినా కానీ ఏదైనా పులిహోర చేసుకోవాలన్నా కానీ కొంచెం పచ్చిమిరకాయలు ఏరే నూనెలో వేయించుకొని ఎండుమిరకాయలు అయితే అన్నీ చేసుకొని కూడా కలుపుకోవచ్చండి. థ్యాంక్స్ అండి. చూసినందుకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఇందాక చింతపండు పులుసు ఉడకబెట్టుకున్నానండి. ఇట్లా డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలండి. స్టీల్ అట్లా వేసుకోకూడదు, ఎందుకంటే పులుపు ఉప్పు అవన్నీ ఉంటాయి కాబట్టి తుప్పు పెట్టిపోతుందండి. అవి వాడకూడదు. వాడితే ఇలాంటివి డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినంత వాడుకోవచ్చండి. మనం పులుపు ఎంత కావాలో అంత తగినంత కలుపుకోవచ్చు. ఇట్లా కరివేపాకు, తాజా కరివేపాకు అన్నది ఒక కప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే కమ్మటి వాసన వస్తుందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. ఇందాక చింతపండు పులుసు తీశాను కదండి, ఇట్లా ఉడకబెట్టుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి ఒక గిన్నెడు. పప్పుచారులో కానీ పులుసు కూరల్లో కానీ దేంట్లో ఒక గంట వేసుకోవచ్చండి. పులుపు చూసి కలుపుకోవాలి నీళ్ళు. ఎక్కడ టూర్ వెళ్ళినా కానీ గబక్కన ఏదైనా చేసుకోవాలన్నా అప్పుడప్పుడు చింతపండు నానబెట్టి అవన్నీ చేసేటప్పుడు లేట్ అవుద్దండి.
లేడీస్ డ్యూటీకి పోయే వాళ్ళు ఉంటారు. ఏదైనా పులుసు కూరలు చేసుకోవాలంటే చింతపండు నానబెట్టాలి, పిసకాలి, చాలా టైం పట్టుద్దండి. ఇట్లా కనుక వండేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరివేపాకు కూడా వేసుకొని కావాల్సినప్పుడు ఒక గంట వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కావాల్సిన చారు చేసుకోవచ్చు. కూరలో వేసుకోవచ్చు, చేపల కూరలో వేసుకోవచ్చు, అన్నింటిలో వేసుకోవచ్చు అండి. మనకు టైం కూడా కలిసి వస్తుంది, ఇబ్బంది ఉండదండి. గబక్కని చుట్టాలు వచ్చినా కానీ ఏదైనా పులిహోర చేసుకోవాలన్నా కానీ కొంచెం పచ్చిమిరకాయలు ఏరే నూనెలో వేయించుకొని ఎండుమిరకాయలు అయితే అన్నీ చేసుకొని కూడా కలుపుకోవచ్చండి. థ్యాంక్స్ అండి. చూసినందుకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. హలో, నమస్తే అండి. నేను ఒక అరకిలో చింతపండు తెచ్చుకున్నానండి కొత్తది. పీసులు గింజలు అవన్నీ ఏరేసేయాలండి. మొత్తం రేకులు అవన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసి నీళ్ళు పెట్టి కొంచెం నానబెట్టుకొని మిక్సీలో ఇలాగా జ్యూస్ లాగా చేసుకోవాలండి. తుక్కు లేకుండా ఉంటుంది, మనకి వేస్ట్ అవ్వదు. చింతపండు కూడా ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టుకొని ఇట్లా కొంచెం ఇదిగో దీంట్లో తీసుకున్నానండి జ్యూసు. పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకోవాలండి. కాస్త నూనె వేసుకొని ఇప్పుడు ఈ పట్టింది కూడా దీంట్లోనే వేస్తున్నానండి. వేసేసి ఇట్లా చిక్కగా చేసుకొని మనం పులిహోర కలుపుకున్నట్టు జ్యూస్ లాగా చేసుకునండి. బాగా ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఉడకబెట్టుకొని చల్లారినాక దీంట్లో డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపల కూరల్లో, పులుసు కూరల్లో దేంట్లోనే వేసుకోవచ్చండి. ఉప్పు పసుపు ఎట్టయినా కలుపుతాం కాబట్టి ఒక స్పూన్ వేసుకొని ఇట్లా చిక్కగా వచ్చిన దాకా మిక్సీ పట్టుకోవాలండి. చింతపండు తుక్కు అనేది మనకు అసలు వేస్ట్ అవ్వదండి. ఆ రేకులను ఆ చిన్న చిన్న వీణలు అవన్నీ తీసేసి శుభ్రం కడిగేయాలండి. ఇసుక లేకుండా నీళ్ళు పెట్టి నానబెట్టుకొని కొంచెం సేపు ఇట్లా వడబుట్టలో మొత్తం జల్లించుకొని ఇట్లా మిక్సీలో ఆ తుక్కు ఉన్నది ఇట్లా పట్టుకోవాలండి. మిక్సీలో వేసి మెత్తగా, అసలు ఒక తుక్కు అనేది లేదండి. ఇట్లా ఉడకబెట్టుకొని ఒక డబ్బాలో వేసుకుంటే చిక్కదనంగా అప్పుడప్పుడు వర్షం వచ్చినా కరెంట్ ఉన్నా లేకపోయినా చక్కగా మనకి ఏ ఇబ్బంది లేకుండా గబక్కన చుట్టాలు వచ్చినా దేంట్లో పప్పులో కూడా ఒక చెంచా వేసుకోవచ్చండి. చిక్కదనం కాబట్టి మనం కొంచెం వేసుకున్నా సరిపోతుందండి. చింతపండు నానబెట్టుకుంటే దేంట్లో ఎంత ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుందో మళ్ళీ కొంచెం ఆ రసం తీసినట్టుగా పారబోయటం, వేస్ట్ అవ్వటం చింతపండు. ఇప్పుడు రోజులన్నీ బాగా రేట్లు పెరిగిపోయినాయండి. థ్యాంక్స్ అండి. చూసినందుకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇందాక చింతపండు పులుసు ఉడకబెట్టుకున్నానండి. ఇట్లా డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలండి. స్టీల్ అట్లా వేసుకోకూడదు, ఎందుకంటే పులుపు ఉప్పు అవన్నీ ఉంటాయి కాబట్టి తుప్పు పెట్టిపోతుందండి. అవి వాడకూడదు. వాడితే ఇలాంటి డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినంత వాడుకోవచ్చండి. మనం పులుపు ఎంత కావాలో అంత తగినంత కలుపుకోవచ్చు. ఇట్లా కరివేపాకు, తాజా కరివేపాకు అన్నది ఒక కప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే కమ్మటి వాసన వస్తుందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు.